హాయ్ వివర్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ వీడియో ద్వారా మనం కొత్తగా రిలీజ్ చేయబడినటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను తెలుసుకుందాం. చాలామంది సబ్స్క్రైబర్లు ఏపీ డిఎస్సిలో ఇచ్చినటువంటి పీఈటీ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించమని అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఓల్డ్ డిఎస్సి ఇక్కడ మనం టేబుల్ను గమనించినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఓల్డ్ డిఎస్సి అంటే గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డిఎస్సి. ఇది రద్దు చేసింది నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం. ఈ రెండింటి మధ్యన చూస్తే మనం గత ప్రభుత్వంలో పీఈటీ పోస్టులు అనేటువంటివి చూయించలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో పీఈటీ పోస్టులను మెన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా చాలామందికి గందరగోళం ఏర్పడిందంటే, గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి డిఎస్సిలో ఎస్ఏపిఈ పోస్టులు ఉండేవి. ఈ ఎస్ఏపిఈలో ఓన్లీ బీపీఈడి చేసిన వారికి మాత్రమే ఆప్షన్ ఉండేది. మరి ఇప్పుడు సందేహం ఏంటంటే, అప్పుడు పోస్టులు చూస్తే 390 పోస్టులు ఉంటే ఇప్పుడు కేవలం 132 పోస్టులు చూపించడం ద్వారా చాలామందికి ఇబ్బందికి గురవుతున్నారు. వారు నాకు చాలామంది కాల్ చేసి అడగడం జరిగింది. వారి కోసం ఈ వీడియో చేస్తున్నానని చెప్పాను ఇందాకనే. మరి ఇక్కడ ఏంటంటే, మీరు బాగా గమనించినట్లయితే పీఈటీ పోస్టులు వేరు, ఎస్ఏపిఈ వేరు. పీఈటీ పోస్టులు వేరు, ఎస్ఏపిఈ వేరు. ఎస్ఏపిఈ అంటే ఎక్కడ ఉంటాయి అని అంటే, ఆ పోస్టులు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ఉంటాయి. ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటివి రద్దయినటువంటి డిఎస్సిలో 2285 పోస్టులు ఉంటే అందులో ఎస్ఏపిఈ పోస్టులు ఎన్ని ఉండేవి అంటే 396 ఉండేవి. మరి ఇప్పుడు ఏంటంటే సందేహం, మీరు బాగా గమనించినట్లయితే 7725 పోస్టులు ఏవైతే స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయో, ఎస్ఏ పోస్టులు ఉన్నాయో, ఇందులోనే ఎస్ఏపిఏ కూడా ఉంటాయి. అంటే కేవలం బీపీఈడి క్వాలిఫికేషన్తో ఈ 7725 పోస్టులు బీపీఈడి క్వాలిఫికేషన్తో మనకు సపరేట్గా పోస్టులు ఉంటాయి, అందులో నో డౌట్. మరి ఈ పీఈటీ పోస్ట్ అనేటువంటివి వేటికి సంబంధించినవి అని అంటే, ఈ పీఈటీ అనేటువంటివి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్వి కానీ, లేదా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి కానీ, అలానే ప్రతి పాఠశాలలో 400 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే ఒక అదనపు పీఈటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే పీఈటీ పోస్టులను ఇవ్వడం జరిగింది. ఈ పీఈటీ పోస్టుల ద్వారా ఏమవుతుంది అని అంటే, ఈ పీఈటీ పోస్టుల ద్వారా యూజీ పీఈడి వారికి కూడా అవకాశం కలుగుతుంది. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు ఉన్నారు కదా, యూజీడీ చేసిన వారు, వారికి ఈ 132 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలానే బీపీఈడి చేసిన వారు కూడా ఈ 132 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ 132 పోస్టులు మినహాయించి మిగతా ఎస్ఏపిఈలో ఎన్ని ఉన్నాయని చెప్తున్నాం మనం? ఈ ఎస్ఏపిఈలో 7725 అని చెప్తున్నాం కదా. ఇందులో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉంటుంది, అలానే ఇంగ్లీష్ ఉంటుంది, అలానే మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అలానే మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా ఉంటాయి ఈ 7725 పోస్టులు. ఓకేనా? ఇక్కడ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏపిఈకి సంబంధించినటువంటి సిలబస్ వేరుగా ఉంటుంది, ఈ పీఈటీకి సంబంధించినటువంటి సిలబస్ వేరుగా ఉంటుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చూసుకుంటే సరిపోతుంది. మరి ప్రతి జిల్లాకు ఎన్ని పోస్టులు ఉంటాయి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది విడుదలవుతే మనకు ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి బయటపడుతుందన్నమాట. ఇప్పటికైతే మనకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే దాదాపుగా 1200 నుంచి 1700 పోస్టులు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. అంటే ఎస్ఏపిఏ గత ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి? 390 పోస్టులు ఉంటే ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉండొచ్చు? 1200 నుంచి 1700 పోస్టులు వరకు ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ అనేటువంటి ఉంటుందన్నమాట. ఇందులో నో డౌట్. కాబట్టి ఇది ఖచ్చితంగా మెగా డిఎస్సీనే. కర్నూలు వాళ్ళకైతే ఇక మినిమం
150 నుంచి 200 వరకు ఉండొచ్చు. కర్నూలు వాళ్ళకు 150 to 200 పోస్టులు ఉండొచ్చు. ఎస్ఏపిఈ. ఎస్ఏపిఈ ఎన్ని ఉండొచ్చు? బీపీఈడీ క్వాలిఫికేషన్‌తో కేవలం యూజీ పీఈడీకి వారికి కాకుండా 150 నుంచి 200 వరకు పోస్టులు ఉండవచ్చు. మరి చాలామంది అడుగుతున్నారు, మరి 2019లో రిలీజ్ చేసినటువంటి 2018 డీఎస్సీలో మనకు టెట్ నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము. అప్పుడు ఈవెంట్స్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆ టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేస్తారా అనేటువంటి అంశాన్ని చాలామంది అడుగుతున్నారు. మరి ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటివి ఉండవు. టెస్ట్స్ అనేటివి ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే లాస్ట్ టైమే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా చాలా కాలం పాటు మన యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను హైకోర్టు ద్వారా పంచాయతీ తేల్చుకోవడం జరిగింది. అప్పుడు చాలా ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా చాలామంది నష్టపోయామని, అలానే అవకతవకలు జరిగాయని చాలామంది భావించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి సమస్యలు ఉండకుండా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే వీటిపై హామీ కూడా ఇచ్చింది. కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 99.9% వరకు ఉండవు. అలానే బీపీఈడీ వారికి సెపరేట్ పోస్టులుంటాయి. అలానే యూజీ పీఈడీ వారికి సెపరేట్ పోస్టులుంటాయి. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. పీఈటీ వారి సిలబస్ వేరు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్ వేరు. బీపీఈడీకి సంబంధించినటువంటి సిలబస్ స్కూల్ అసిస్టెంట్ పీఈకి మనం ఆల్రెడీ చూసాం మన డిఎస్సిలో. అలానే పీఈటీకి సంబంధించినటువంటి ఓల్డ్ డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్‌లో కూడా ఖచ్చితంగా సిలబస్ ఉంటుంది. అప్పటి సిలబస్‌కు, ఇప్పటి సిలబస్‌కు కేవలం 2 టాపిక్‌లు యాడ్ చేయడం కానీ, 2 టాపిక్‌లు తీసివేయడం వంటివి జరుగుతుంది గానీ, చిన్న చిన్న మార్పులతో కూడుకొని ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ యొక్క ఓల్డ్ సిలబస్‌నే చూస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలానే చాలామంది ఏ కోచింగ్ సెంటర్ బెటర్ అని అడుగుతున్నారు. ఏ మెటీరియల్ చదివితే బెటర్ అని అడుగుతున్నారు. నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, ఏ కోచింగ్ సెంటర్‌ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏ కోచింగ్ సెంటర్‌ను చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కోచింగ్ సెంటర్స్ అన్నీయు బానే చెప్తున్నాయి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్తుంటారు. మీకు ఏ కోచింగ్ సెంటర్ బాగా నచ్చుతుందో ఆ కోచింగ్ సెంటర్‌ని ఫాలో అవ్వమని చెప్తున్నాను. ఎందుకంటే ఏ కోచింగ్ సెంటర్ చెప్తున్నారు అనేది మీకు తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో చాలా రకాలైనటువంటి కోచింగ్ సెంటర్‌లకు సంబంధించినటువంటి వీడియోలున్నాయి. వారు చెప్పే వీడియోలలో ఏ వీడియో అయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుందని మీకు అనిపిస్తుందో ఆ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళమని నేను మీకు నా తరపున తెలియజేస్తున్నాను. ఏ కోచింగ్ సెంటర్ తక్కువ గాదు. ఏ కోచింగ్ సెంటర్ ఎక్కువ గాదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ ఏపీడీఎస్‌కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే మన ఛానల్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి.